ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో అన్వి అనే రోబో యంత్రాన్ని ఉపయోగించారు. టన్నెల్ లోపల మనుషులు వెళ్లని చోటకు ఈ రోబో వెళ్తుంది. లోపల బురద మట్టిరాలను కన్వేర్ బెల్ట్ పైకి ఎత్తిపోస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చిక్కున్నటువంటి 7 మంది ఆచూకీ కోసం ఈరోజు 19వ రోజు ఆ సహాయక చర్యలు ముమ్మరంగా నడుస్తూ ఉన్నాయి. ఈ సహాయక చర్యలకు సంబంధించి అన్వి రోబోటిక్ యంత్రాలు కూడా లోపలికి వెళ్లేందుకు కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క రోబో వచ్చింది. ఇది రోబో వచ్చింది. ఈ రోబో పూర్తి స్థాయిలో లోపలికి ఇప్పుడే పంపడానికి లోకో ట్రైన్ ఎక్కించారు. ఈ లోకో ట్రైన్ ఎక్కిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా సహాయక చర్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోబోటిక్ యంత్రము కేవలం బురదను మాత్రము బయటికి అంటే తీసుకొచ్చి కన్వేర్ బెల్ట్ పైకి చేరుస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం చూడొచ్చు ఇది లోకో ట్రైన్ ద్వారా లోపలికి పంపించడానికి ఇప్పుడు ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లోకో ట్రైన్ కూడా ఎక్కించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి లోపలికి ఇది వెళ్ళిన తర్వాత సహాయక చర్యల్లో ఇది నిమగ్నం అవుతుందని చెప్తా ఉన్నారు. సహాయక చర్యల్లో లోపల ఎక్కడైతే మనుషులు వెళ్ళలేనటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బురద ఏదైతే ఉందో ఆ బురదను ఇక్కడ కన్వేర్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ కన్వేర్ బెల్ట్ పైకి చేరుస్తుందని చెప్పేసి కొంత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది లోపలికి వెళ్తుంది, కానీ దీని ఆపరేటింగ్ అంతా కూడా బయట నుంచే చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చూడొచ్చు మనము. ఇది అన్వో రోబోటిక్ అయితే ఈ రోబోటిక్ సంబంధించినటువంటి 3 రోబోలు వస్తాయి. అందులో మొదటిది సంబంధించి మనుషులు వెళ్ళలేనటువంటి ప్లేస్లోకి ఇది వెళ్ళి దాంట్లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పేరుకపోయినటువంటి బురదను కన్వేర్ బెల్ట్ పైకి ఎక్కిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీని ప్రోగ్రెస్ ఎట్లా ఉండబోతుంది, దీంతో పాటుగా మరొక 2 రోబోలు కూడా వస్తాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు మరి కొంతమంది అధికారులు దీన్ని దగ్గరుండి కూడా లోకో ట్రైన్ ద్వారా లోపలికి పంపించబోతా ఉన్నారు. దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో మరిన్ని వివరాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే దీని ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఆపరేటింగ్ అంతా కూడా ఇక్కడ బయట నుంచే చేస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఈ రోబోకి సంబంధించినటువంటిది ఇది మరి కొద్ది గంటల్లో లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ లోకో ట్రైన్ ద్వారా కొద్ది గంటల లోపలికి వెళ్ళిన తర్వాత దీని ఆపరేటింగ్ ఎట్లా ఉంటుంది, అయితే కొంత ప్లేస్లో లోపల కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది లోకో ట్రైన్లో వెళ్తున్నటువంటి రోబోకి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి.